పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే కారకులు. కానీ 90% కారకులు తల్లిదండ్రులే. పిల్లల్ని గారాబం మరి శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్ధకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు. ఇప్పుటి తరం 70% పిల్లలు తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు. మంచి నీళ్లు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్లమంటే వెళ్లరు. లంచ్ బ్యాగ్లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటల లోపు పడుకుని ఉదయం 6 లేదా 7 గంటల లోపు నిద్ర లేవమంటే లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్లు, నూడిల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు. ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు. బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు. వారిస్తే వెర్రి పనులు. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు. కానీ కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి. చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం. గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది. కష్టం గురించి తెలిసేలా పెంచండి. డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్లు, హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది సోమరిపోతుల్లా తయారు అవుతున్నారు. అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ల వెంటపడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు. మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు, మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం. కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్, చిన్న బాక్సు రైస్. చాలా మంది ఫ్రూట్స్ అసలు తినరు. గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనాతీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం. ఒక 100లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు. అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్లద్దాలు. 5వ తరగతి వారికి అల్సర్, బీపీలు. 10వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమీ నేర్పుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి, సాంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే. అలా అనుకోవడం కొంత పొరపాటు. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు,
దైవభక్తి, దేశభక్తి. ఈ భావనలు, సంప్రదాయాలు అంటే కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.